సో ఇదైతే ప్రార్థనర్ సిగ్నల్ రోడ్ అనమాట. ఇది ప్రార్థనర్ సిగ్నల్ రోడ్. ఇది గన్నిమైసం నుంచి వచ్చే హైవే రోడ్ అనమాట. గన్నిమైసం నుంచి మియాపూర్ వెళ్ళే రోడ్డు. అయితే ఇక్కడైతే మనకైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మన నైట్ అయితే దాదాపు ₹1 కోటి వరకు నష్టం అయితే వచ్చిందని చెప్తారు. ఇక్కడ కేజీఆర్ ఫంక్షన్ హాల్ ఉంది కదా, కేజీఆర్ కన్వెన్షన్ హాల్, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. చూద్దానండి ఒకసారి. అంటే ఏ టైంలో జరిగింది అంతగా? ఇది 10:30 నైట్ 10:30 అప్పుడు జరిగింది. రాక ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తా అని చెప్పారా? ఎవరైనా వచ్చిరా ఎవరైనా వచ్చిరా? ఒక్క షాప్కి ఎంత ఉంటుంది ఇంతకు? 10-20 లక్షలు ఉంటుందా? ఎన్ని షాపులు తగలబడ్డాయి? 21 షాపులు. తర్వాత బన్నీలు అయ్యే నైట్ 10 పట్టుకున్నామమ్మా. ఈ బట్టలు మళ్ళీ మీలాంటి వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు. అదే మేము కూడా తీసుకొచ్చి ఇద్దామని, ఏంటి ఏం అవసరం ఉంది అని అడుగుదామని నేను కొనుక్కు సెలవు ఏమీ లేదమ్మా. అన్న ఎవరికేం కాలేదా అన్న? జనాలకే మనుషులకు మాత్రం ఏం కాలేదు. పోయి నిలబడ్డాము. సామాన్లు ఉండేది పొగ కమ్ముకునేపాటికి ఒక్కసారి చూడండి, బైక్ అయితే నుసి అయిపోయింది మంటల్లో. మొత్తం పాటలు తప్ప ఏమి లేవు, మొత్తం కరిగిపోయినాయి మొత్తం. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళకైతే పాలసీలు లేవు. బైకులు తగలబడిపోయినాయి, అన్నీ తగలబడిపోయినాయి. వాళ్ళకి పాలసీలు లేవు. రోడ్ సైడ్ మీద బతికే వాళ్ళకైతే ₹1 అంటే కూడా లాభం ఉండదు. కనీసం షాప్ అని ఉంటే పాలసీలు ఉంటాయి. ఈ వైర్ తెగి పడడం వల్ల మొత్తం ఘోరం అయితే జరిగిపోయింది అనమాట. దాదాపు ₹1 కోటి నష్టం అయితే చెప్తారు జనాలు ఈ చుట్టుపక్కల అయితే. వీళ్ళకి ఏం చేయలేదు, ఇలాగ ఏడుస్తూ అయితే ఉన్నారు చాలామంది అయితే. పాపం జాలేస్తుంది నాకైతే. కొంతమందికి అయితే ఏం కాలేదు, కొన్ని షాపులు అయితే అలాగే చూడండి ఫ్రెండ్స్. వైర్ తెగ పడిన షాపులు అయితే కొన్ని అయితే ఉన్నాయి. దాదాపు ఒక 25 కుటుంబాలు అయితే నాశనమైనని చెప్పుకోవచ్చు. 30 లక్షలు ఒక్క షాపులో అంటే చూడండి. ఇంత సామాను ఇంత షాప్ నిండా ఉంటుంది. ఇట్లా వీళ్ళ మీదే పడలేదు, పడిన కాడికి అయితే కాలిపోయినాయి. పాపం వీళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారంట అప్పటికే. సో ఇది